श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 440వ భాగం. విదేహముక్తుడు అంటే అర్థం ఏంటో నేను చెప్పుకున్నాం. ఇప్పుడు దేహాన్ని వదిలేసి మోక్షాన్ని పొందినవాడు అంటే దేహం ఉండదు. జీవన్ముక్తుల్లో దేహం ఉంటుంది, విదేహముక్తుల్లో దేహము ఉండదన్నమాట. కాబట్టి ఇప్పుడు అసలు బేసికల్గా మోక్షం అంటే ఏంటనుకుంటున్నాం? అశరీరం అంతే కదా. దేహాన్ని వదిలేసి చిదాకాశంలో కలవడము, అది విదేహముక్తి. మోక్షం అంటే అశరీరం, శరీరం లేకుండా పోవడం. ఇక అక్కడ శరీరం అనేది ఇంకా ఉండదన్నమాట. అతనికి ఏంటి? ఆకాశమే శరీరం, చిదాకాశమే శరీరం. వశిష్ఠుడు చెప్తున్నారు, వాడికి శరీరం ఉండదు. ఎవరికి? విదేహముక్తుడికి. ఆకాశమే అతని శరీరంగా ఉంటుంది. ఇప్పుడు ఆకాశమే శరీరంగా ధరించడం మోక్షం అయ్యే పక్షంలో ఇక భౌతికమైనటువంటి ఏ శరీరాన్ని ధరించినా అది బంధమే. అవునా? అంతే కదా. ఇక అశరీరుడుగా ఉండాలి. మోక్షం అంటే ఏంటి? శరీరం లేకుండా ఉండడం. అది ఏ శరీరాన్ని ధరించినా ఇంకా ఏంటి? అది మోక్షం అనిపించుకోదు చెప్పాలంటే. అంతే కదా. దాని యొక్క సూత్రం ప్రకారం అంతే. ఏంటి? ఏ శరీరం ధరించినా అది మోక్షం, భౌతికమైన ఏ శరీరం ధరించినా అది మోక్షం కాదు అనేది. ఇప్పుడు మనకి శరీరాలు ఎన్ని ఉన్నాయి? స్థూల శరీరం పైకి కనిపించేది, దీని లోపల సూక్ష్మ శరీరం, ఆ లోపల కారణ శరీరం, 3 ఉంటాయి. ఈ దేహానికి కారణం అవుతుంది కాబట్టి కారణ శరీరం. సూక్ష్మ శరీరం మనసు, ప్రాణము. సూక్ష్మ శరీరంలో 19 కారకాలు ఉంటాయి. స్థూల శరీరంలో 24 తత్వాలు. ఇలా మనకు ఇదంతా కూడా బేసిక్స్ మనకు తెలుసు. స్థూల, సూక్ష్మ, కారణ. స్థూల లోపల సూక్ష్మ, దాని లోపల కారణ శరీరం. ఇప్పుడు ఈ కారణ శరీరం కూడా ఏంటంటే అతి సూక్ష్మమైంది. అది కూడా శరీరమే. ఏంటి? కారణ శరీరం కూడా అతి సూక్ష్మమైనటువంటి భౌతిక శరీరం. అది దేంతో తయారయ్యింది? కారణ శరీరం తమోగుణంతో. అవిద్యే కారణ శరీరం అంటే. ఏముంటాయి? కర్మఫలాలు, వాసనలు ఉంటాయి. అవి కూడా ఎట్లా తయారయ్యాయి? భౌతికమైనటువంటిది అది కూడా. ఏది? కారణ శరీరం కూడా తమోగుణంతో తయారైంది. గుణం అంటే ఏంటి? గుణాలంటే ప్రకృతి గుణాలే. ప్రకృతికి గుణాలున్నవన్నీ ఉంటే ప్రకృతి. గుణాతీతుడు పరమాత్మ. అక్కడ అతని అభౌతికం. అతనికి ఇంకా ఏమి ఉండవు, గుణాలు ఉండవు కాబట్టి అభౌతికం. ఏది? పరమాత్మ. కారణ శరీరం విషయానికి వస్తే ఇది తమోగుణపూరితమైనటువంటిది. ఇది తమోగుణపూరితమైందంటే ఏంటి? తమస్సు అంటే ఏంటి? అజ్ఞానం, అవిద్య, అజ్ఞానం. తమస్సు అంటే చీకటి, అజ్ఞానం. కాబట్టి ఈ జీవుడు ముక్తుడు అవ్వాలి అంటే ఏం చేయాలి? శరీరాన్ని, కారణ శరీరాన్ని కూడా వర్జించాలి. అజ్ఞానాన్ని కొట్టిపారేయాలి. అది అక్కడి నుంచి మొదలవుదాం. జీవుడు ముక్తుడు కావాలంటే ఏం కావాలి? వాడు ఏం పోగొట్టుకోవాలి? వాడు అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అర్థమవుతుందా? అజ్ఞానాన్ని కొట్టిపారేయాలి. అజ్ఞానం ఎప్పుడైతే లేకుండా పోతుందో, ఎందుకంటే కారణ శరీరం అనేది తమో గుణంతో తయారైంది కాబట్టి అజ్ఞానం ఎప్పుడైతే లేకుండా పోతుందో కారణ శరీరం లేకుండా పోతుంది. కారణ శరీరం ఎప్పుడైతే పోతుందో, కారణం కాబట్టి సూక్ష్మ స్థూల శరీరాలు కారణం కాబట్టి అది కారణ శరీరం అంటున్నాం. ఎప్పుడైతే మూలమైనటువంటి కారణ శరీరం పోతుందో ఈ స్థూల సూక్ష్మ మిగతా 2 శరీరాలు కూడా పోతాయి. ఎందుకని? ఈ స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ దేని మీద ఆధారపడి ఉంటాయి?
కారణ శరీరం మీద ఆధారపడి ఉంటుంది. అజ్ఞానం ఎప్పుడైతే పోతుందో కారణ శరీరం పోతుంది. కారణ శరీరం తమోగుణంతో కూడినది, అజ్ఞానంతో కూడినది. అజ్ఞానం ఎప్పుడైతే నశిస్తుందో కారణ శరీరం నశిస్తుంది. కారణ శరీరం ఎప్పుడు నశిస్తుందో స్థూల సూక్ష్మ 2 శరీరాలు నశిస్తాయి. ఇది మామూలుగా అయితే ప్రాసెస్లో జరిగేది. అయితే ఇప్పుడు జీవన్ముక్తుడి విషయంలో పాపమయ్య అట్లా ఇది కుదరదు కదా. ఎందుకంటే జీవన్ముక్తుడికి వాడు కారణ శరీరం పోగొట్టుకున్నాడనుకో, జీవన్ముక్తుడు దేన్ని అనుభవించాలి? ప్రారబ్ధాన్ని అనుభవించాలి. ప్రారబ్ధాన్ని అనుభవించాలంటే ఏముండాలి? దేహం ఉండాలి. అర్థమైందా? మన కర్మఫలాలని అనుభవించాలంటే మనకు దేహం ఖచ్చితంగా అవసరం. అందుకనే దేహం వస్తోంది మనకి. పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాలని, వాసనలని అనుభవించడానికి ఉపకరణం దేహం. అర్థమైందా? అనుభవించేది సూక్ష్మ శరీరం, అనుభవించడానికి ఉపకరణం దేహం అన్నమాట. అయితే జీవన్ముక్తుడి విషయంలో ప్రారంభం ఉంది. ఇంకా వాడికి కొన్ని కర్మలు ఇంకా వాడికి తీరాలన్నమాట, అనుభవించి తీరాలి ఆయన. మరి ఆ కొన్ని కర్మలు అనుభవించి తీరాలి అంటే అతనికి ఏముండాలి? కారణ శరీరం పోయిందనుకో 2 శరీరాలు కూడా పోతాయి. కానీ ఇతనికి ఆ ప్రారంభం అనుభవించాలంటే ఆ శరీరము కొంతకాలం ఉండాలి. ఎందుకంటే ఆయనకి ఇంకా ఆయుర్దాయం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది. కాబట్టి ఆ కారణ శరీరము, ఆ యొక్క స్థూల సూక్ష్మ శరీరాలు, కారణ శరీరంలో వాసనలు ఉడిగినప్పటికీ స్థూల సూక్ష్మ శరీరాలు ఉండి తీరాలి జీవన్ముక్తుడికి. కాబట్టి ప్రారంధం వచ్చి బతుకులాడుకుంటుంది. అయ్యా నేను ఇంకా నీకు అనుభవానికి కొంత రావాల్సింది ఉందయ్యా, నీకు ఇంకా కొంచెం ప్రారంధం ఉందయ్యా, మరి అది అనుభవించాలంటే ఆ శరీరం ఉండాలి కదయ్యా, సూక్ష్మ స్థూల శరీరాలు ఉండాలి కదయ్యా, ఏం చేద్దాం అని పాపము విన్నవించుకుంటుంది. ఇంకేం సరే పో, ఏమంటాడు? అలాగే కానీ ఏమి ఉండని, నాకేమైంది అంటాడనమాట. కాబట్టి ఇక ఆ ఉంది అని అంటే ఏమవుతుంది? ఆ సూక్ష్మ శరీరం ఉంది, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ఉంది అంటే కొన్ని కోరికలు వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఎట్లాంటి కోరికలు అవి? ఆకలి అయితే తిండి, దాహం అయితే నీళ్లు, ఆ నిత్య జీవితానికి అవసరమైనటువంటి పనులు ఏవైతో అటువంటివన్నీ వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటే వాటిని ఈ జీవన్ముక్తుడు అలాగా ఏమి ఇచ్చ లేకుండా వచ్చిన వాటిని అలాగా అనుభవిస్తూ ఉంటాడనమాట. అయితే అనుభవించేటప్పుడు జీవన్ముక్తుడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు కూడా అతని బ్రహ్మాకార వృత్తిని మాత్రం వదలడు. అది జీవన్ముక్తునిలో ఉన్నటువంటి విశేషం. మనకి జీవన్ముక్తుడు కూడా మనలాగే తింటాడు, మనలాగే పడుకుంటాడు, మనలాగే నీళ్లు తాగుతాడు, కొన్ని పనులు మనలాగే చేస్తాడు. కానీ ఏ పని చేస్తున్నా అతని యొక్క మనసులో ఉన్నటువంటి ఆ బ్రహ్మాకార వృత్తి ఉంటుందే, దానికి దెబ్బ తినదు. ఆ బ్రహ్మ అంతం సర్వం బ్రహ్మంగానే చూస్తుంటాడు. ఆకలైందా, ఆహారం, ఇది కూడా బ్రహ్మమే కదా, నేను తింటున్నాను, ఎవరు తింటున్నారు ఇక్కడ? బ్రహ్మమే కదా. ఎవరు జీర్ణమవుతుంది? బ్రహ్మమే కదా. దాహమైంది ఎవరికి? బ్రహ్మానికే కదా. ఇలాంటి భావనలో, సర్వం బ్రహ్మాత్మక భావనలో, ఏకాత్మక భావనలో, సర్వం పరమాత్మే అన్నటువంటి భావనలో ఉండి ఆ పనులు అటెండ్ అవుతాడనమాట జీవన్ముక్తుడు. ఇక విదేహముక్తుని విషయానికి వచ్చామనుకో, జీవన్ముక్తునికి కారణ శరీరం నశించింది, మిగతా 2 శరీరాలు ఉన్నాయి, సూక్ష్మ స్థూల శరీరాలు ఉన్నాయి. మరి విదేహముక్తునికి కారణ శరీరం కూడా నశించింది, మిగతా 2 కూడా నశించాయి, దేహమే లేదు ఇతనికి. విదేహముక్తుడికి శరీరమే లేదనమాట. అప్పుడు అశరీరుడు ఇతను. అతనికి శరీరం ఉన్నా అశరీరుడే, ఇతనికి శరీరం లేకుండి అశరీరుడే. ఇద్దరు కూడాను అశరీరులే, ఇద్దరు కూడా అశరీరులే అవుతున్నారు. అశరీరంలో ఉంటూ సశరీరంగా తిరుగుతున్నాడు జీవన్ముక్తుడు. అశరీరంలో ఉంటూ సశరీరంగా తిరుగుతున్నాడు. ఆయన ఉండడమేమో బ్రహ్మలో చిదాకాశంలో ఉంటాడు. అతని ఆత్మ ఎప్పుడూ చిదాకాశంలో ఉంటుంది, కానీ శరీరంతో తిరుగుతూ ఉంటాడు. ఎవడు? జీవన్ముక్తుడు. అక్కడ స్వరూపం అరూపంగా ఉంటుంది జీవన్ముక్తునికి. ఇతడు ఇక్కడ విదేహముక్తుడికి వచ్చాకే
కేవలం అరూపమేనా, రూపం ఏముండదు. రూపం అంటే శరీరమే కదా, ఆ శరీరం లేకపోతే అరూపం అనమాట, అరూపంలో ఉంటాడు జీవన్ముక్తుడు. కాబట్టి ఇది వీళ్ళిద్దరికీ తేడా. ఈ విదేహముక్తుడికి తేజస్సు ఉండదంట, సంధ్య ఉండదంట, రాత్రి ఉండదంట, ఉదయం ఉండదట, సత్తు లేదంట, అసత్తు లేదంట, ఏమీ ఉండదట. సదసత్తు ఆది మధ్య అంతం ఏమీ ఉండవట. ఆది మధ్య లయం, అనాది మధ్య లయం ఏమీ చెప్పకూడదంట విదేహముక్తుడికి. ఆ స్థానం అతను అందుకున్నాడు. అటువంటి స్థానాన్ని అందుకున్నవాడే విదేహముక్తుడు అనమాట. ఈ సదేహముక్తుడు ఎవరో జీవన్ముక్తుడు అటు ఇటు తిరుగుతుంటాడు. ఆ మనస్థితి అప్పుడప్పుడు చంచలంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆ మనసు చంచలం అంటే అది చలిస్తూ ఉంటుంది. మళ్ళా అచలమైన దృష్టి ఉంటుంది. ఏం చేస్తున్నా బ్రహ్మాకార వృత్తిని మాత్రం అతను వదలడు. ఈయనైతే బ్రహ్మాకారంలోనే ఉంటాడనమాట. అచలమైనటువంటి ఆ దృష్టిని ఎంత శరీరం చలిస్తున్నా, ఆ పనులు ఆటోమేటిక్గా జరుగుతున్నా దృష్టి మాత్రం అచలంగా ఉంటుంది. అచలమైనటువంటి ఆ దృష్టిని వదలకుండా ఆ దృష్టి వలన కలిగినటువంటి సంస్కారంతో ఈ చలనాన్ని పట్టుకుని నిలుస్తాడు జీవన్ముక్తుడు. చలనం కూడా అతనికి అచలంగా అనుభవానికి వస్తుంది. కాబట్టి విదేహముక్తులు గుణాలు, ఇక అగుణాలు, సిరి, పేదరికం, ఉదయం, అస్తమానం, తేజస్సు, అహంకారం, దీనం, రాత్రి, దిక్కులు, ఆకాశం ఏమీ ఉండవు అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏ విషయాన్ని గురించి చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద.